హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయికృష్ణ. నేను బాగానే ఉన్నానండి. సో ఈరోజు చూసుకుంటే మనం సికింద్రాబాద్ జంక్షన్లో ఉన్నాము. సో ఈరోజు మన ట్రిప్ అయితే సికింద్రాబాద్ నుంచి అహ్మదాబాద్ వెళ్ళేదండి. తమిళ చూసే ఉంటారు. సో ఏ ట్రిప్ స్టార్ట్ చేయడం కన్నా ముందు నేను టీ తాగుతాను. సో బయట టీ తాగేసి వచ్చానండి. మందైతే చూసుకుంటే సికింద్రాబాద్ రాజ్కోట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద రెడీగానే ఉంది. వ్యాప్ 7 సూపర్ ఫాస్ట్కి కావాల్సిన వ్యాపే ఉందండి. సో ఈ ఒక్క వ్యాప్ 7 మొత్తం రాజ్కోట్ వరకు తీసుకెళ్తుంది. కానీ మనమైతే రాజ్కోట్ వరకు వెళ్ళము. మనం సికింద్రాబాద్ టు అహ్మదాబాద్ మాత్రమే. నాదైతే ఏసీ 2 టైర్ చేసుకున్నానండి. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నాది ఆర్ఏసీ 1లో ఉందండి. సో దీనివల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్లీ జర్నీకి. నేను నా ఫ్రెండ్ లింగంపల్లిలో ఇంకొకటి ఎక్కుతాడు. సో మనకైతే వచ్చింది ఇది సైడ్ లోవర్ ఆర్ఏసీ 1, 2 అండి. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం. మన ట్రైన్ అయితే రైట్ టైంకి స్టార్ట్ అయిపోయిందండి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి. సో నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే బేగంపేట్, దాని తర్వాత లింగంపల్లి. సో బేగంపేట్, సికింద్రాబాద్ ఈ మధ్యలో ప్రతి ట్రైను నేను ఎక్కిన ప్రతి ట్రైను అయితే సికింద్రాబాద్ స్టేషన్ దాటగానే ఆగిపోతుందండి. అది ఎందుకు ఆపుతున్నారు ఏంటని తెలియదు. సో మన ట్రైన్ అయితే కదిలింది. ఇప్పుడు మనం చూసుకునే ట్రైన్ అయితే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దానికి రేక్ షేరింగ్ ఉంది శబరితోటి. మనం శబరి ఫస్ట్ ఎక్కినప్పుడు చూసుకుంటే అది ఐసీఎఫ్ఏ, కానీ ఇప్పుడైతే అది మనం ఎల్హెచ్బిగా మార్చేశారు. సో మన ట్రైన్ అయితే రైట్ టైం బయలుదేరింది. సికింద్రాబాద్ మెట్రో పైన ఉంది. చూసారా ఆగిపోయింది. సో ఎప్పుడు నేను ఈ రూట్లో వచ్చినా ఈవెన్ శతాబ్దిని కూడా ఆపారండి. సో మేబీ ఆ రూట్ అయినా క్లియర్ అవ్వలేదు, అది ఏంటని తెలియదు. ఇదిగో ఈ చోట ఇది చూసుకుంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హైదరాబాద్ డెక్కన్ నాంపల్లికి వెళ్ళిపోయే రూటు. మనం అయితే ఇలాగా లింగంపల్లి వెళ్తాము. సో సికింద్రాబాద్ లింగంపల్లి మధ్యలో ఈ యొక్క కర్వ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. అదే మన హంసఫర్ అయినా ఉంటే ఎక్కితే ఇంకా అల్టిమేట్ అండి. ఆ వ్యూ, ఆ ట్రైన్ కలర్, ఆ కర్వ్ షేపు సూపర్ ఉండదు అసలు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగుందో? నాకైతే ఈ కర్వ్ చాలా ఇష్టం అండి. ఒక మంచి ఫోటో ఒకటి ఇక్కడ నుంచి తీస్తే భలే వస్తుంది ట్రైన్కి. సో మనం వెళ్తూ ఫస్ట్ స్టాప్ బేగంపేట్. ఈ స్టేషన్ కూడా అలాగే ఉంటుందండి. సికింద్రాబాద్ కాకుండా ఈ స్టేషన్ చూసుకుంటే మనకు ఒక సెమీ సర్కిల్లా ఉంటుంది స్టాప్. ఇదిగో చూసారా? ఇక్కడ ప్రతి ట్రైన్ ఆగదండి, కొన్ని ట్రైన్లు ఆగుతాయి, చాలా మటుకు ఆగవు. సో ఈ ట్రైన్కి ఇక్కడ స్టాప్ ఇచ్చారు. నెక్స్ట్ నెక్స్ట్ లింగంపల్లి. సో లింగంపల్లి హైదరాబాద్లో ఇంకొక టెర్మినల్ అండి. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ డెక్కన్ లాగా లింగంపల్లి కూడా ఇంకో టెర్మినల్. ఇప్పుడు మీరు చూసేది హైటెక్ సిటీ. సో హైటెక్ సిటీ స్టేషన్ చూసుకుంటే అమృత్ భారత్ స్కీమ్లో బాగా రీమోడలింగ్ చేసి డెవలప్ చేస్తున్నారు. బయట నుంచి చూస్తే బాగుంటుందండి. నేను లోపల నుంచే కవర్ చేసింది దీన్ని, బయట చేయలేదు. మొత్తం డిజైన్ అది మార్చేశారు. కానీ ఏంటంటే స్టాప్ ఇవ్వాలి. సో చాలా మటుకు స్టాప్స్ ఇస్తే ఇక్కడ బాగుంటుంది. సో మన ట్రైన్ లింగంపల్లి స్టేషన్కి వచ్చిందండి. సో అక్కడ చూసుకుని నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఉంది తిరుపతి. సో మనం ఇప్పుడు ఇదిగోండి మా ఫ్రెండ్ వస్తున్నాడు, చూసారా? హీరో వస్తున్నాడు, మా మహేష్ బాబు. క్యాప్ పెట్టుకుని ఒక స్టైల్గా బ్యాగ్, టీషర్ట్, హీరో. సో ఇతను నేను ఇద్దరం కలిసి వెళ్ళామండి. సో అహ్మదాబాద్కి మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు. వాడు డైరెక్ట్ అహ్మదాబాద్ వస్తున్నాడు బెంగళూరు నుంచి. సో ఈ జర్నీ చూసుకుంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరమే. సో ఇతను నా ఒకప్పుడు ఎక్స్ కాలీగ్. ఇప్పుడు అతను ఆ కంపెనీలో లేడు, నేను ఆ కంపెనీలో లేను. ఎనీవే, సో లింగంపల్లిలో బయలుదేరిందండి ట్రైన్. సో ఫార్ రైట్ టైమే. సో నేనైతే టీసీని అడిగానండి, ఇలాగా వెయిటింగ్ లిస్ట్ ఉందంటే వెయిట్ చేయండి అన్నారు. నేను స్నాక్స్ లాగా సోయా స్టిక్ తెచ్చుకున్నాను. దాని తర్వాత ఇక్కడ కాఫీ తాగానండి ఈ లింగంపల్లి అవుటర్లో. ఇది ఒక్కటే బాగుందండి. ఇప్పుడు చూసుకుంటే ఇది గరీబ్ రథ్, ఓల్డ్ గరీబ్ రథ్ కోచ్ అండి. ఇప్పుడు అన్నీ ఎకనామిక్ కోచ్ మారిపోయాయి. నాకైతే ఈ ఓల్డ్ గరీబ్ రథే నచ్చింది. మీకు ఏదో నచ్చిందో కమెంట్లో మెన్షన్ చేయండి. వికారాబాద్లో అయితే స్టాప్ లేదు బండికి. ఆ కాఫీ తప్ప అహ్మదాబాద్ వరకు అహ్మదాబాద్లో కూడా నాకు నచ్చలేదండి కాఫీ. ఇక్కడ ఒక్కటే నచ్చింది. బాగుంది కొంచెం. ఇది మొత్తం చూసుకుంటే ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందండి. దీని తర్వాత చూసుకుంటే మన ట్రైన్ తెలంగాణలో స్టార్ట్ అయితే నెక్స్ట్ కర్ణాటక, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత గుజరాత్.
సో నా ఫ్రెండ్ని వెళ్ళి అడగమని చెప్పాను ఇందాక, నేను టీసీని అడిగాను. సో ఈసారి నువ్వు వెళ్ళి అడగరా, ఏమంటారైనా చూద్దామని. సో వెయిట్ చేయండి, ఎందాకది ఇంకా అవ్వలేదండి, మీకు వచ్చేస్తుంది, కంగారు పడకండి అన్నాడు. ఇంకా కంగారు పడకుండా ఎలా ఉంటామండి, అహ్మదాబాద్ వరకు వెళ్ళాలి, 1000 కిలోమీటర్స్ అండి, 1200 కిలోమీటర్లు. సరే ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది, వెయిట్ చేయండి చెప్పి లాస్ట్కి మాకు ఎక్కడ కన్ఫర్మ్ అయిందంటే పూణేలో కన్ఫర్మ్ అయిందండి. పూణే వెళ్ళేసరికి అరౌండ్ 11:30 ఆ టైం అయింది, అక్కడ కన్ఫర్మ్ అయింది మాకు. సో నాకైతే ఒక కోచ్ వచ్చింది, నా ఫ్రెండ్కి అయితే ఇంకో కోచ్ వచ్చింది. సో పర్లేదు, నైట్ పడుకునేది ఒకటే కదా, పర్లేదులే అనుకుని వాడు అక్కడికి వెళ్ళిపోయాడు, నేను అలా సైడ్ డోర్లో పడుకుని పోయాను. వాడికి అప్పర్ వచ్చింది. సో అలా మాట్లాడుతూ అలాగా కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాము మనం. తెలంగాణ దాటేసి కర్ణాటకకు వచ్చాము. నెక్స్ట్ చూసుకుంటే కర్ణాటకలో పెద్ద పెద్ద జంక్షన్లు 2-3 ఉన్నాయండి. దాని తర్వాత ఇంకా మనకి డైరెక్ట్ మహారాష్ట్రనే. మహారాష్ట్రలో చూసుకుంటే మెయిన్ చెప్తున్నానండి, పూణే, లోనావ్లా. దాని తర్వాత పైకి వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ గుజరాతేనండి. ఇక్కడ కూడా కర్వ్ బాగుంది, కానీ మరీ అంత పెద్దది కాదు, కానీ బాగుంది. సో వాడి అవతల కర్వ్ కూడా బాగానే ఉంటుందండి. సో వాడి చూసుకుంటే కర్ణాటకలో పెద్ద జంక్షన్, WAG-9 గూడ్స్ వెళ్తుంది, 2 WAG-9 ఉన్నాయి. ఇది వాడి అవుటర్ అండి, వాడి జంక్షన్. సో నేను ఎప్పుడు హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్ళాలనుకున్నా, నేను ఫస్ట్ హైదరాబాద్ నుంచి దొరకవు మ్యాక్సిమం. ఒకవేళ దొరికితే నా లక్, దొరకకపోతే ఫస్ట్ చూసుకుని విజయవాడ నుంచే, లేదంటే వరంగల్ నుంచి, ఈ 2 లేదంటే ఇంకా వాడి నుంచే. సో ఇది పెద్ద జంక్షన్ అండి, ఇటు ముంబై వెళ్ళడానికి, హైదరాబాద్ రావడానికి, కర్ణాటకలో తిరగడానికి చాలా పెద్దది వాడి జంక్షన్ అనేది. మన ట్రైన్ సోఫా రైట్ టైంలోనే ఉందండి, ఎక్కడ డిలే అయితే లేదు. అహ్మదాబాద్ కూడా రైట్ టైంకి వెళ్ళిపోతుందనే ఉంది వేర్ ఇస్ మై ట్రైన్లో. మా ఫ్రెండ్ లోపలికి వచ్చి చిల్ అవుతున్నాడు, బాగా హ్యాపీగా ఉన్నాడు. నేను అంత టెన్షన్లో ఉన్నా సీట్ ఏమైపోతుందా అని. అప్పుడు నాకు తెలియదు ఇంకా పూణేలో వస్తుందని. ఇది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీకు. నేను ఒక టెన్షన్లోనే ఉన్నాను ఈ ట్రిప్ మొత్తం. ఆ సీటు దొరికేదాకా ఒక టెన్షనే నాకు. ఎందుకంటే సీట్ దొరుకుతుందా లేదు, అడ్జస్ట్ అవ్వాలి, అంతంత డబ్బులు పెట్టి. ఈ ఆర్ఐసీ అనేది ఒక పెద్ద స్కామ్ అండి రైల్వేస్లో. మనం ఫుల్ అమౌంట్ కట్టేసి కూడా కూర్చునే రావాలి అంటే ఒక స్కామ్ అని నా ఫీలింగ్. మీరు కూడా అదే ఫీల్ అయితే కమెంట్లో మెన్షన్ చేయండి. పక్కన చూసుకుంటే పార్సల్ ఎక్స్ప్రెస్ ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటుంది కలబురగి. సో ఈ ప్లేస్ మీకు తెలుసుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉందండి. మీలో ఎవరికైనా ఆ టెంపుల్ తెలుసుంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వెళ్ళున్నా కమెంట్లో మెన్షన్ చేయండి, చూద్దాం ఎంతమంది వెళ్ళారని. సో నా ఫ్రెండ్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోంచి పులిహోర ప్లస్ నేను మన్నాడికి టిఫిన్ తీసుకొచ్చారండి. పుణ్యాత్మురాలు వాళ్ళ వైఫ్ చేసి పంపింది, పుణ్యాత్ముడు ఈడు తీసుకొచ్చాడు. లేదంటే ట్రైన్లో తినాలి. వాడు నచ్చని డబ్బులు కట్టి పాడేసి ఇవన్నీ ఎందుకు లేరా, హెడేక్ కుదిరితే తీసుకురా అన్న తీసుకొచ్చాడు. సో ట్రైన్ చూసుకుంటే కంటిన్యూస్గా 120 ఆ స్పీడ్లోనే యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు బాగానే, అందుకే ఎక్కడ డిలే లేదు. సో లాస్ట్కి పూణే వచ్చామండి. ఇది పూణే జంక్షన్. మాకు ఇక్కడ సీట్ కన్ఫర్మ్ అయింది. టీసీ పిలిచి మరీ ఇచ్చాడండి బాబు. ఆయన బాబు సాయికృష్ణ రామ్మ పిలిచి మరీ ఇచ్చాడు ఆయన. నాకు ఒక చోట, నా ఫ్రెండ్కి ఒక చోట. పర్లేదు, నైట్ పడుకునేదే కాబట్టి నైట్ 11 to మార్నింగ్ 7 ఆ టైం దాకా పడుకున్నాడు. ఇది నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే లోనావ్లా. ఎందుకు నాకు ఇక్కడ ఒకసారి మెలకు వచ్చిందండి, ఉన్నట్టుండి లేచా. సో చూసుకుంటే లోనావ్లా ఉంది. వెంటనే దాన్ని కవర్ చేద్దాం అనుకున్నాను బయటికి వెళ్ళి, కానీ ఎందుకులే రిస్క్ ఆ టైంలో అని చెప్పి బయటికి వెళ్ళలేదు. సో విండో నుంచే కవర్ చేశా. లోనావ్లా కూడా దాటేసామండి. సో లోనావ్లా దాటగా నెక్స్ట్ ఇంకా పడుకుని పోయాను. గుజరాత్లోనే లేచానండి ఇంకా డైరెక్ట్. ఎక్కడ మధ్యలో లేవలేదు నేను. బాయ్ బాయ్ లోనావ్లా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం లేచాము, నవ్సారిన్ అనే చోట్ల ఉన్నాము. ఇది గుజరాత్ వచ్చేసామండి మనం మొత్తానికి. సో మన ట్రైన్ అయితే సోఫా రైట్ టైంలోనే ఉంది, ఎక్కడ డిలే లేదు. ఇది ఒక ఆశ్చర్యం. స్లాక్ టైం ఉందనుకోండి, అది వేరే విషయం. సో మనం లేచాము నిద్ర. ఇప్పుడు వెళ్ళి నేను బ్రష్ చేసుకుని టిఫిన్ తినాలి. మా ఫ్రెండ్ ఇంట్లోంచి టిఫిన్ తీసుకొచ్చాడు. సో ఆ జర్నీకి తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఇంకా దిగి అక్కడ అహ్మదాబాద్, గుజరాత్. నేను ఎప్పుడు గుజరాత్ వెళ్ళలేదండి నా లైఫ్లో, ఇదే ఫస్ట్ టైము. గుజరాత్ ఫుడ్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. సో ఇది సూరత్. సో సూరత్ ఎలాగైనా కవర్ చేయాలి అని చెప్పి నేను బయటకు వచ్చాను. సో సూరత్ స్టేషన్ అయితే ఇలా ఉందండి. సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే చూసుకుంటే బట్టలు ఫేమస్ అండి, బాగా చాలా చీప్గా దొరుకుతాయి బట్టలు ఇక్కడ. ఇక్కడి నుంచి తీసేసుకుని మన సైడ్కి వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అందరూ షాపుల్లో గట్ట. సో సూరత్ సిటీ ఇలా ఉందండి. సూరత్ స్టేషన్ దాటగానే మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే తప్పీ రివర్ అండి. సో గుజరాత్లో కూడా చాలా రివర్స్ ఉన్నాయి. దాంట్లో నాకు కవర్ అయింది 2. ఒకటి తప్పి సూరత్ దాటగానే, ఇదిగోండి ఇదే తప్పీ రివర్. ఇంకోటి చూసుకుంటే వడోదరాకు ముందు వచ్చిందండి నర్మదా రివర్.
సో ఇదేనండి నా ఫ్రెండ్ ఇంట్లోంచి చపాతీ తీసుకొచ్చాడు. సో కరెక్ట్‌గా ఆ టైం కాఫీ కూడా వచ్చింది. సరే ఒకసారి కాఫీ తాగుదాం రా అప్పుడే కదా లేచాము, లేవగానే తినేస్తాంలే అనుకున్నాము. కానీ స్ట్రాంగ్‌గా ఇవ్వండి సార్ అన్నా కూడా ఆయనేమో చాలా లైట్‌గా ఇచ్చాడు. మెల్లిగా ఆయన చేత ఇంకోటి ఓపెన్ చేయించుకొని వేయండి పొడి అని చెప్పి వేయించుకొని మొత్తానికి తాగాం. అస్సలు బాగోలేదు, అది వేరే విషయం. ఎనీవే సో మా వోడు టిఫిన్ తీసుకొచ్చాడు. దానికి ఆడు సాస్ తీసుకొచ్చాడు, అది నంచుకొని తినేసాము. ఈ కాఫీ తాగేసాం. నమ శివాయ. అంక్లేశ్వర్ జంక్షన్. సో ఈ గుజరాత్లో చూసుకుంటే ప్రతిదీ జంక్షన్ అండి. ఆల్మోస్ట్ చాలా మటుకు జంక్షన్లు ఉన్నాయి. అంక్లేశ్వర్ జంక్షన్, ఆనంద్ జంక్షన్, వడోదర. సో చాలా మటుకు జంక్షన్లు ఉన్నాయండి. మనకి అటు సైడ్ చూసుకుంటే విజయవాడ ఉంటుంది, దాని తర్వాత కృష్ణా కెనాల్ జంక్షన్ ఉంది, తెనాలి జంక్షన్. సో అలా వరుసగా జంక్షన్స్ ఉంటాయి. అలాగే ఇది కూడా ఇదే అండి నర్మదా రివర్, నదీమ తల్లి. సో ఇప్పుడు మీరు చూస్తుంది ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ అండి. సో మన ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇక్కడే వస్తుంది. అహ్మదాబాద్ టు ముంబై, లేదంటే ముంబై టు అహ్మదాబాద్. సో ఇది మొత్తం కన్స్ట్రక్షన్ ఎప్పుడవుతుందని ఐడియా లేదండి. సో వన్స్ ఇది అయ్యాక మనం ఇది కూడా ట్రై చేద్దాం, బుల్లెట్ ట్రైన్ వ్లాగ్. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నా ఫ్రెండ్ లోపల చిల్ అవుతున్నాడు బ్లూటూత్ పెట్టుకుని హ్యాపీగా. నేను ఏదో మాట్లాడుతున్నా వాడితోటి. సో వాడి పేరు కూడా సాయి తేజ అండి, నా ఫ్రెండే వాడును. యా, థ్యాంక్ యూ. సెకండ్ ఏసీ అలా ఉందండి చూడడానికి. సో గుజరాత్లో ఎండ అయితే మామూలుగా లేదండి మేము వెళ్ళిన టైంలో.
మనం అయితే మన ట్రిప్ ఎండ్కి వచ్చేసామండి. సో అహ్మదాబాద్ రైట్ టైంకి వచ్చేసింది బండి. సో ఈ వీడియో దీంతో ఆపేద్దాం అనుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు హెల్ప్ చేయాలనుకుంటే హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్.